రామకృష్ణ యాదవ్ అండి. గత 45 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఇదే యూనియన్ మీద జీవనం కొనసాగించారు. ఆయన తర్వాత నేను ఇదే యూనియన్లో జీవనం కొనసాగిస్తున్నాను. కానీ ఇప్పుడున్న లారీ ఓనర్ల పరిస్థితి అదో విధంగా మారింది. దానికి కేవలం ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే గతంలో గత 6 నెలల్లో బాడీని ఎక్కించిన తర్వాత ఆ బాడీ బాలిస్తారాజ్యంగా చేయడం, గోల్డ్ వాళ్ళకి నచ్చినట్టుగా కోరుకోవడం, మాకు గోల్డ్ లేకుండా చేసేసి చాలా ఇబ్బందులు గురి చేశారు. దానివల్ల మా లారీ ఓనర్లందరూ కూడా ఇలా బాడీని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని నియమించుకుందామని ప్రయత్నంలో ఉన్నామండి. లోడ్లు కూడా పక్కదో పట్టించేస్తారు. యూనియన్ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ప్రధానంగా దింపడానికి ప్రధానంగా రీజన్ వాళ్ళు సొంత లోడ్ పోలీసుకుంటారండి. మా యూనియన్ సంబంధం లేకుండా ఒక లోడ్ ఒక దిక్కున అని చెప్పి ఇంకో దిక్కున కోరుకోవడం, ఇవన్నీ చేసి లారీ ఓనర్లకు లోడ్ లేకుండా చేసేసి యూనియన్ యొక్క సొమ్ముని మొత్తం వాళ్ళ సొంత దానికి వినియోగం చేసుకుని సొంత ఖర్చులకు వాడుకుంటారండి. లారీ వేస్తే తిరిగి పరిస్థితి లేదు. వాయిదాలు కట్టిన పరిస్థితి కూడా లేవండి. ఇవాళ లారీలు ఇప్పుడున్న లారీలో నెలకు ఒక ప్లేస్ ఉంటుంది. ఒక ట్రిప్లో కనీసం 30,000 మిగిలి పరిస్థితి. ఒక్కొక్క లారీకి 65,000 వాయిదాలు. వాయిదా కూడా కట్టలేకపోతుంది. ఇప్పుడు చూస్తే రోడ్ ట్యాక్స్ చూస్తే గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇంకా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయండి. దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దాని గురించి ఇప్పుడున్న బాడీని రద్దు చేసామండి. వాళ్ళే దిగిపోయి రాజీనామా చేసి దిగిపోయిన తర్వాత స్టీరింగ్ కమిటీ వేసుకున్నామండి. ఇది కొనసాగుతుందండి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము నూతన కార్యవర్గాన్ని కొనసాగిస్తాం. మీడియా వారికి నమస్కారం అండి. నా పేరు విజయేశ్వర బాబు. గత 30 సంవత్సరాల కాలంగా నేను ఇక్కడ లారీ యజమానిగా కొనసాగుతున్నాను. గతంలో ఈ 30 సంవత్సరాల కాలంలో ఈ రోజు జరిగినటువంటి ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో జరిగిన దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు లేదండి. ఎందుకంటే మాకు ఆ రోజు ఈ రోజు వరకు కూడా మాకు ఉన్న ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మాకు ఏ రోజైనా సరే మాకు సొంత ఇంట్లో సొంత మనిషిలాగా మా సోదరుడిగా అతడికి మేము తలుపుకుంటే మాకు ఏ సమస్య సరే అయినా తక్షణ నిమిషాల్లో పరిష్కరించే వ్యవహారం చేసేవారండి. వారి మీద గౌరవంతో ఇప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీని వారు సమక్షంలోనే వేయడం జరిగింది. అయితే వాళ్ళు ప్రతి దానికి ఎమ్మెల్యే గారు చేశారు, మేము అదే రంగంగా చేద్దామని చెప్పి ఆయన చెడ్డ పేరు తీసుకురావడం, వీళ్ళు అనాలోచిత నిర్ణయాలతోటి తప్పుడుదారి వ్యవహారం చేసి తప్పుడు మార్గాల ద్వారా ఈ లోడ్లు తప్పుదారి పట్టించేయడం, ఇక్కడ ఉన్న అసోసియేషన్కి వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేయడం, వీళ్ళు ఎవరన్నా ఏ లారీ యజమాని అడిగితే వారిని తిట్టడం, తప్పితే కొట్టడం. ఈరోజు కూడా మీ సమక్షంలోనే 40 మంది బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లారీ యజమాని తెరబడి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళు మనసు ప్రత్యేకించి పురమాయించి ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఏ రోజు కూడా మాకు ఉత్పన్నం కాలేదు. ఈరోజు ఏంటి ఈ సమస్యను అడిగితే వాళ్ళు మిగతా ఉన్న సెక్రటరీ గారు ఉండే, జాయింట్ సెక్రటరీ గారు ఉండే, వైస్ ప్రెసిడెంట్ గారు ఉండే, క్యాషియర్ అని వీళ్ళందరూ కూడా బాబు ఈ పరిపాలన మేము చేయలేము, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు వ్యవహార శైలి ఏది బాగోలేదు, మేము ఉపయోగకరంగా మేము లేము ఈ అసోసియేషన్కి, ఈ అసోసియేషన్లో ఉన్న ఆదాయం కానీ అనాలోచిత నిర్ణయంగా తప్పుడు బట్టి మార్గం ఉన్నాయని చెప్పి వారు సగౌరవంగా రాజీనామా చేసి దిగిపోయారు. ఈ యొక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి దాతల శ్రీని గారు నన్ను ఎమ్మెల్యే గారు ఎక్కించారు, ఎమ్మెల్యే గారు చెప్తేనే దిగుతాను నేను, లేకపోతే ఇక్కడ దిగే పరిస్థితి లేదని ఆయన భీష్మించి కూర్చొని ఇక్కడ లారీ ఓనర్లని అనరాని మాటలు అంటూ ఇక్కడ మరి ఆయన పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వందలాది మంది లారీ యజమానులు మేము ఉన్నాం. ఏ ఒక్క 10 మంది కూడా ఆయన కావాలని కోరుకోవట్లేదు. మేము అడిగేదల్లా ఏమడుగుతాం, ఇక్కడ లారీ యజమానులు మేము ఉన్నాం, మమ్మల్ని కాదని మీరు ఎలాగ వ్యవహారం చేస్తారు, సరే మీ విషయానికి వచ్చి ఇక్కడ రండి సభ్యులారా, నేను మిమ్మల్ని మీకు సేవ చేద్దాం అనుకున్నాం, ఏ 10 మంది ఏ 100 మంది మేము ఈతోటి ఏకగ్రీవం పెంచినా మేము దానికి కట్టుబడి ఉంటాం. 100% ఒక్కడు కూడా మీ తరఫున లేకుండా మీరు మాకు వద్దు బాబంటే మీరు భీష్మించి కూర్చొని పోలీసు వారి వ్యవహారంతో మీరు ఇలాగ మా మీద అంజీక్రాంతంగా మా మీద ఎక్కి వ్యవహారం చేయడం ఏ రకంగా సమస్య కాలేదు. ఇప్పటికైనా సరే మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కొండబాబు గారు స్పందించి మాకు తగ్గ కార్యాచరణ ఈ రోజు వారు స్పందించి వారి సమక్షంలో మాకు తక్షణమే ఇది మాకు నూతన వర్గ బాడీని ఏర్పాటు చేస్తారని వారిని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. వారి సూచనల మేరకు మాకు సంఘానికి ఉపయోగపడే మనుషుల్నే మేము సభ్యులుగా ఎన్నుకున్నాం. ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా కానీ సభ్యులందరూ కూడా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అసోసియేషన్కి ఎంతో కొంత సేవ చేశారు. కానీ ఇవాళ మా పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషను. అటువంటి అసోసియేషన్ ఇవాళ మా కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరిదైనా సరే పోర్టులోకి వస్తే దానికి పర్మిషన్ లేదు, లోడింగ్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్తున్నారండి. అంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదు. రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు,
అంతకుముందు కొండబాబు గారు ఉన్నప్పుడు లేదు, కొండబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి గొడవ జరిగితే ఆయన సమర్థతతో మాకు లోడింగ్ ఏర్పాటు చేశారు. గతంలో 10 లారీలు వెళ్తే మాకు 8 లారీలు ఇవ్వటం, కాంట్రాక్టర్లు 2 లారీలు తీసుకోవటం, ఇటువంటి పద్ధతి జరిగేది. కానీ ఇవాళ 10 లారీలు కాదు కదా, 100 లారీలు లోడ్ అవుతున్నా ఒక్క లారీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళని పరిస్థితి దాపురించింది. దీనికి కారణం ప్రజాప్రతినిధులని అన్ను, లేకపోతే మా లారీ ఓనర్స్ అసోసియేషన్ కాదు. మా అసోసియేషన్ యొక్క దౌర్భాగ్యం ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మా సంఘ సభ్యుల యొక్క ఐక్యత కొరవటం, లేకపోతే వారు ఎవరు పోర్టు వారు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎమ్మెల్యేలతోటి లేకపోతే వేరే వ్యక్తులతోటి ప్రభావితమై మా అసోసియేషన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సే మాకు ముఖ్యం. మేమందరం ఒక మాటగా ప్రెసిడెంట్ బాడీలో సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఒక వైస్ ప్రెసిడెంట్ గారు, ఇంకొక వైస్ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేసి ఉన్నారు. క్యాషియర్ గారు కూడా ట్రెజరర్ అంటే రాజీనామా చేసి ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ బాడీ లేకుండా మేము సంఘాన్ని ఇంకా నేనే నడుపుతాను అని మా ప్రెసిడెంట్ గారు వాదిస్తున్నారు. బైలాలో నా ప్రెసిడెంట్ హోదాని ఉపయోగించి నేను రీకూప్ చేసుకుంటాను అంటున్నాడు. అది పద్ధతి కాదు. దాన్ని సవరించుకొని సంఘ సభ్యుల యొక్క ఆమోదంతో ఆయన కంటిన్యూషన్ అయితే మాకు అభ్యంతరం లేదు. కానీ ముక్త కంఠంతో అందరూ వద్దంటున్నారు. ఈ బాడీ మీద మాకు విశ్వాసం లేదు. మేము ఎమ్మెల్యే గారికి అనేక పర్యాయాలు చెప్పాం ఈ విషయం గురించి, అయినా కూడా వారు పెడచెవిని పెట్టారో లేకపోతే మమ్మల్ని కాదనుకుంటున్నారో కానీ మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ఇవాళ ఈ పరిస్థితి దాపరించింది. దీనికి ప్రథమ పరిష్కారం ఏంటంటే ప్రెజెంట్ ఉన్న బాడీ దిగిపోయి ఒక స్టీరింగ్ కమిటీ కానీ ఒక ఎడహాక్ కమిటీ కానీ వేసి ఒక 40 రోజుల్లోనో 30 రోజుల్లోనో లేకపోతే ఒక నెల 15 రోజుల వ్యవధిలో మళ్ళీ జనరల్ బాడీ వేసి మా సభ్యుల యొక్క ఆమోదంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తులు కావాలనుకొని కోరుకుంటున్నాం. అంతకు మించి మేమేమీ కోరుకోవట్లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మా యందు సహకారం ఇచ్చి ఈ విజ్ఞప్తిని పూర్తిగా పరిగణలో తీసుకొని దీన్ని సాల్వ్ చేయడానికి ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నామండి. నమస్కారం. Yeah.